లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే విధ్వంసం సృష్టిస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది. శాంతి ఒప్పందంపై సంతకాలు చేసుకున్న తర్వాత కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాలంటూ ఉంది ఇరాన్. ఇప్పటికే హద్దు మీరింది ఇజ్రాయెల్ అంటూ చెప్తూ ఉంది. లెబనాన్పై ఒక్క బాంబు పడిన అమెరికా స్థావరాలపై విరుచుకు పడతామంటూ ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్పై ట్రంప్ చర్యలు తీసుకోవాలంటూ సూచిస్తుంది ఇరాన్. లేకపోతే ఇరాన్ దమ్మెంటూ చూపిస్తా ఉంటుంది ఇరాన్. ఇజ్రాయెల్ను అదుపు చేయాలని లేకపోతే మళ్ళీ హార్ముజ్ క్లోజ్ చేస్తామంటూ ఐఆర్జీసీ వార్నింగ్ కూడా ఇస్తూ ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీరు పరిణామాలు చూస్తూ ఉంటే ఈ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి కదా, అమెరికాకి ఇరాన్కి మధ్య శాంతి చర్చలు జరిగాయి కదా. ఈ శాంతి చర్చలు జరిగిన సందర్భంలో అక్కడెక్కడ లెబనాన్ పేరు లేదు అనేది వినిపించే మాట. అంటే లెబనాన్ పేరెత్తకుండా మొత్తం అందరూ సంయమనం పాటించాలని చెప్పి దాంట్లో రాసుకున్నారది ఇంకొక మాట. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మీడియా ఒక 14 పాయింట్స్ ఏవో చెప్తుంది తప్ప అఫీషియల్గా ఈ పాయింట్స్ దాంట్లో ఉన్నాయని చెప్పి ఎక్కడా కనిపించట్లేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ దాదాపుగా కనిపించని పరిస్థితి ఉంది. అసలు ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు, ఏ డిస్కషన్ జరిగింది, వీటి మీద కంక్లూజన్ వచ్చిందని చెప్పి. బట్ ఆ బయటకు వచ్చిన పాయింట్ల మీదే మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తోంది. ఆ 14 పాయింట్లు కీలకంగా మారుతూ ఉన్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే బట్ ఆ 14 పాయింట్లో ఒక్క కీలకమైన పాయింట్, అందరూ కూడా సంయమనం పాటించాలి, ఇరువైపులా సంయమనం పాటించాలి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతూ ఉంది. ఈ నేపథ్యం ట్రంప్కి నెతన్యాహుకు మధ్య రాపిడి ఉంది. ట్రంప్ మాట నెతన్యాహు వినట్లేదు. నెతన్యాహు గతంలో కూడా వెళ్ళలేదు కదా. మీకు గుర్తుండుంటే ఎప్పుడైతే శాంతి చర్చలు కొలుక్కొస్తున్న సందర్భం ఉందో ఆ ప్రతిసారి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. వెదర్ ఇట్ కుడ్ బి ఇన్ లెబనాన్, హెజ్బుల్లా పేరుతో లెబనాన్ మీద కావచ్చు, హమాస్ పేరుతో గాజా మీద కావచ్చు, హౌతీల పేరుతో యమన్ మీద కావచ్చు, లేకపోతే ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు. ఇప్పుడు ఏమంటుంది, మీరు కనుక దాడులు ఆపకపోతే మా దాడులు తీవ్రతరం అవుతాయి. అమెరికాకు వార్నింగ్ ఇస్తూ ఉంది. ఇప్పటికే ట్రంప్కి నెతన్యాహుకి పడటం లేదు, పొసకటం లేదు అనే మాట వినిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే సీజ్ ఫైర్ నియమాలను ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఇది క్లియర్గా. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక పాయింట్ అమెరికా అంటూ ఉంది, లెబనాన్ పాయింట్ దీంట్లో లేదు, లెబనాన్ పాయింట్ దీంట్లో లేదు, లెబనాన్ పాయింట్ లేదు అని చెప్పి. ఇక్కడ మరి రెండు వైపుల చర్చలు కన్క్లూషన్కి వచ్చాయి, కొలుక్కొచ్చాయి అనుకున్న తర్వాత ఒకవేళ ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తుంది, లేకపోతే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంది? ఇది కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇరాన్కి అమెరికాకు మధ్య శాంతి చర్చలు జరిగాయి, కొలుక్కొచ్చాయి. దీంట్లో గన్ షాట్గా ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి డిస్ప్యూట్ కూడా లేదు. బట్ ఇరాన్ చెప్పేది ఏంటి, లెబనాన్ అంశం కూడా ఆ 14 పాయింట్లలో ఉండాల్సిందే, ఉంటేనే మేము ఒప్పుకుంటామని చెప్పి. ఒకవేళ ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తుంది? అమెరికాకు చెప్పకుండా, అమెరికాకు తెలియకుండా ఇజ్రాయెల్ అయితే దాడి చేయదు. ఒకవేళ అలా చేస్తుందంటే ట్రంప్ అన్నమాట నేను కోట్ చేస్తున్నా, ఇజ్రాయెల్కి మేమే దిక్కు అన్నట్టు మాట్లాడాడు కాబట్టి. మరి అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు బెదిరించడం లేదు, లేకపోతే ఎందుకు హెచ్చరించడం లేదు? లెబనాన్పై దాడులు జరుగుతూ ఉంటే నేను 16 మంది మరణించిన సందర్భంలో, గతంలో కూడా అంతే కదా, శాంతి చర్చలు కొలుక్కొస్తున్నా అనుకున్న టైంలో పక్కనే కదా లెబనాన్. మీరు ఆ మ్యాప్ని చూస్తే ఇజ్రాయెల్ పైన ఉంటుంది లెబనాన్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చొచ్చుకు వెళ్ళిపోయారు కదా. అక్కడ ఏముంది, ఇరాన్ లెబనాన్ని ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇజ్రాయెల్లోని ఈ దక్షిణ లెబనాన్లోని కొంత ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది. వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకెళ్ళిపోయింది. గ్రౌండ్ ఆపరేషన్కి దిగిన తర్వాత వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకెళ్ళిపోయింది. కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది దక్షిణ లెబనాన్లోని. మరి ఆ ప్రాంతాలను మళ్ళీ తమ హస్తగతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ఇరాన్ ఇదే క్వశ్చన్ చేస్తూ ఉంది. మీరు అక్కడి నుంచి ఫస్ట్ నిష్క్రమించండి, మీరు దక్షిణ లెబనాన్ నుంచి బయటకు వెళ్ళిపోండి, ఫస్ట్ లెబనాన్ మీద దాడులు ఆపండి అని చెప్పి. ఇది మాకు కీ పాయింట్. ఆ తర్వాత హార్మోన్ స్ట్రైట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫండ్స్ విషయంలో కావచ్చు, దాంతోపాటు అణు విషయంలో కావచ్చు, ఇవన్నీ మా స్వతంత్రంగా మేము నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం. ఇక్కడ పరుల జోక్యం అవసరం లేదు, ఇక మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదనేది ఇక్కడ ఇరాన్ చెబుతున్నమాట. సో లెబనాన్ మీద ఎందుకు కంటిన్యూస్గా దాడులు జరుగుతూ ఉన్నాయనేది ఇంకొకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం బ్రీఫ్గా. హెజ్బుల్లా ఎవరైనా కొత్తగా చూడంటే వాళ్ళకి జస్ట్ ఒక బ్రీఫ్ చేసే ప్రయత్నం. హెజ్బుల్లా ఇది ఒక గ్రూప్. ఎవరు? ఇరాన్కి మద్దతుదారులు.
వీళ్ళు ఇక్కడ ఉగ్రవాదులు అనేది ఇజ్రాయెల్ చెప్పే వర్షన్. లేదు మా సానుభూతి పరులు ప్రపంచం కోసం పనిచేస్తున్నారని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరి వర్షన్ వాళ్ళది. సో హెజ్బుల్లా పేరుతో ఎలాగైతే గాజాలో హమాస్ పేరుతో గాజాని పూర్తిగా సర్వనాశనం చేసేస్తుందో అక్టోబర్ 7 ఘటన తర్వాత చూశారు. అక్టోబర్ 7కి ఇటు హమాస్ కొంతమంది వెళ్ళి ఇజ్రాయెల్లో ఆ రోజు ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆ ఈవెంట్లో దాడి చేయడం, వందలాది మందిని అక్కడి నుంచి అపహరించకపోవడం, కొంతమందిని కిడ్నాప్ చేయడం, ఇది చేసిన తర్వాత ఇంకా ఆ రోజు మొదలైంది 2022-23 ఐ థింక్ అక్టోబర్ 7 అక్టోబర్ డేట్ అయితే గుర్తే, అప్పుడు మొదలైంది ఇది. ఐ థింక్ 2023 అనుకుంటాం, అప్పుడు మొదలైంది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉంది హమాస్ అక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. హమాస్ అయితే 90% క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మా టార్గెట్ హెజ్బుల్లా, లెబనాన్ అని చెప్పి. మీరు గట్టిగా గమనిస్తే లెబనాన్ మీద చాలా గట్టిగా పట్టుపడుతుంది ఇరాన్. ఎందుకంటే ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉండేది, లేకపోతే ఉంది. ఆ సొరంగ మార్గం ద్వారానే ఇరాన్ నుంచి లెబనాన్కి కొన్ని సప్లై చైన్స్ ఉన్నాయనేది ఒకసారి న్యూస్ అవుట్లెట్స్లో కనిపిస్తూ ఉంటుంది. వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే జియో పాలిటిక్స్లో ఏది సత్యం ఏది అసత్యం అనేది అంత వేగంగా ధృవీకరణకు రాదు. కొన్నిసార్లు ప్రాపగెండా ఉంటుంది, కొన్నిసార్లు పర్సెప్షన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇన్ని జరిగే సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడికి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా ఇరాన్? ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఇది శాంతి చర్చలకు లేకపోతే ఆ సీజ్ ఫైర్, సో కాల్డ్ సీజ్ ఫైర్కి తూట్లు పొడిచినట్టే. మళ్ళీ ఈ శాంతి ఒప్పందం కనీసం 3 రోజులు కూడా శాంతంగా జరగలేదు అనుకోవాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. راح لحد المسافر انسى تماشاك. الضرب يا اختي، هي هون، هي انا بالشقه بعد البنايه عم تولع، عم بشيلوا العالم. يا الله يا الله ما يكون في حدا صاير له شيء يا رب. الضرب يا اختي. నిన్న జరిగిన దాడి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. లెబనాన్ మీద విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. కానీ ఎక్కడ అమెరికా వారుస్తున్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. మరి ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ఇక ఆ శాంతి చర్చలకు తూట్లు పొడిచినట్టేనా? ట్రంప్ నెతన్యాహుకి ఏం చెప్తాడు? వారించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఇజ్రాయెల్ డామినెన్స్ ఇక్కడ కనిపిస్తుందా? ఇజ్రాయెల్ మాట అమెరికా వినాల్సిన పరిస్థితి ఎదురు కాబోతూ ఉందా? మీ లేకపోతే ఇజ్రాయెలే లేదు అని చెప్పి అన్నట్టుగా, అంటే మే లేకపోతే ఇజ్రాయెల్ ఏమంటారు ఎగ్జిస్టెన్సే లేదు అనే అర్థం వచ్చేలాగా ట్రంప్ మాట్లాడిన రోజులు గుర్తొస్తూ ఉంటాయి. అండ్ అటువంటి రోజులు ఇప్పుడు ప్రతిబింబిస్తూ ఉన్నాయా, లేకపోతే ఇజ్రాయెలే తిరిగి ఒక వార్నింగ్ టైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉందా? నువ్వు పట్టించుకోకపోయినా మా దారిలో మేము వెళ్తామని చెప్పి. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది. ట్రంప్కు నెతన్యాహు బిగ్ షాక్ ఇచ్చాడు. సీజ్ ఫైర్ నియమాలను ఉల్లంఘించింది ఇజ్రాయెల్ అంటూ మాట్లాడుకుంటున్న క్రమం. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. భారీ పేలులతో దత్తరింది దక్షిణ లెబనాన్. హెజ్బుల్లా కార్యకలాపాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. మిజైల్స్తో విరుచుకుపడింది ఇజ్రాయెల్. దాడుల్లో ఏకంగా 16 మంది మరణించారు. ఇజ్రాయెల్ దాడులతో మిడిల్ ఈస్ట్లో ఇంకోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం తర్వాతే దాడి జరిగిన సందర్భం. సీజ్ ఫైర్ ఉల్లంఘనపై ఇరాన్ అమెరికా రియాక్షన్పై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో ఇరాన్ రియాక్ట్ అయింది. ఒప్పందం మన్నాడే దాడులు జరగడంతో ఏం జరగబోతుందనే టెన్షన్కి ఇప్పుడు బలం చేకూర్చేలా ఉంది ఇరాన్ స్టేట్మెంట్. ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందాన్ని
ఒప్పుకోలేదు నెతన్యాహు అనేది చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. లెబనాన్ను ఆక్రమించే వరకు యుద్ధం ఆపేది లేదంటూ ఉంది ఇజ్రాయెల్. నెతన్యాహు నిర్ణయాన్ని తప్పుపట్టాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, హ్యావ్ టు నో. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ను ఎవరు పట్టించుకోరంటూ ఉంది అమెరికా. ఇదే అంశానికి సంబంధించి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. I saw the Axios report, that Netanyahu is fuming. That's not reflective of the conversations that I've had with him, but maybe he's saying something to somebody else that he's not saying to me. What I will say, and this does bother me, is that you have seen people within Bibi's cabinet who have come out and attacked the deal, and in some ways very personally attacked the President of the United States. And I guess my message to them would be twofold. Number one, Donald J. Trump is the only head of state in the entire world who is sympathetic to the nation of Israel at this moment in time. And he happens to be the head of state of the world's superpower. If I was in the cabinet of the Israeli government, I might not be attacking the only powerful ally that I have anywhere left in the entire world. And the second message I would give to some of those cabinet members, Bibi, to his credit, has not gone down this path, but to some of these cabinet members in Israel who are attacking the President of the United States, the other thing that I would say is that over the last 3 months, 2/3 of the defensive weapons that have protected your homeland have been built by American hands and paid for by American tax dollars. The problem for Israel is not Donald J. Trump. And anybody in Israel who thinks their biggest problem is the President of the United States needs to wake up and smell the reality of the situation that country is in. Thank you all. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU